ఇండియన్ సినిమా రూపురేఖలను మార్చేసిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన సృష్టించిన అద్భుత చిత్రం 'బాహుబలి'. 2015లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన 'బాహుబలి 2' సృష్టించిన రికార్డుల గురించి చెప్పనక్కర్లేదు. 'బాహుబలి' సిరీస్ను ఇప్పుడు కొత్త రూపంలో 2 భాగాలను కలిపి ఎడిట్ చేసి 'బాహుబలి ది ఎపిక్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. అయితే 'బాహుబలి ది ఎపిక్' ఒక రోజు ముందే ఓవర్సీస్లో రిలీజ్ అయింది. దాదాపు 3 గంటల 45 నిమిషాల నిడివి గల ఈ మూవీని చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. లేటెస్ట్గా ఈ సరికొత్త వెర్షన్ను వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ తన అనుభూతిని పంచుకున్నారు. నాకు చాలా నచ్చిన విషయం ఏమిటంటే, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఇప్పుడు 2 ఏళ్లు వేచి చూడాల్సిన అవసరం లేదన్నారు గౌతమ్. ఓవరాల్గా ఎడిటింగ్లో చేసిన మార్పులు అద్భుతంగా ఉన్నాయి. మన తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి గుర్తింపు దక్కడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చూస్తూ పెరిగిన నాకు ఈ 2 భాగాలను ఒకేసారి చూడడం గ్రేటెస్ట్ ఫీలింగ్. నాకు ప్రతి సెకనుకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఇది నా జీవితంలోనే గొప్ప సినిమా అనుభవాల్లో ఒకటి అని గౌతమ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 'బాహుబలి ది ఎపిక్' రీ ఎడిటెడ్ వెర్షన్పై సోషల్ మీడియాలో ప్రేక్షకుల నుండి అనూహ్యమైన సానుకూల స్పందన వస్తుంది. ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ, "బాహుబలి ది ఎపిక్ ఫస్ట్ హాఫ్ ఊపిరి సలపనివ్వడం లేదు. ఇంటర్వెల్ వరకు సంఘటనలన్నీ చాలా వేగంగా కదులుతాయి. విజువల్స్, సౌండ్ క్వాలిటీ అస్సలు పాతబడలేదు. నేటి సినిమాలకు ధీటుగా ఉన్నాయని ట్వీట్ చేశాడు. మరొకరు, "ఈ సినిమా ఐమాక్స్ ఫార్మాట్కు పర్ఫెక్ట్గా ఆప్టిమైజ్ చేయబడింది. ఇమేజ్, సౌండ్ క్వాలిటీలో ఎక్కడా లోపం లేదు. ఇది డబ్బు కోసం రిలీజ్ చేసిన సినిమాలా అనిపించడం లేదు. రాజమౌళికి ధన్యవాదాలు. ఈ అద్భుత ప్రపంచాన్ని మళ్ళీ మా కోసం, ప్రపంచం కోసం తీసుకొచ్చినందుకు" అని ట్వీట్ చేశారు. సింగిల్ ఫిల్మ్ వెర్షన్లోని కొన్ని రొమాంటిక్ పాటలను, కొన్ని సుదీర్ఘ సన్నివేశాలను తొలగించినట్లు తెలుస్తుంది. దీనిలో "కన్నా నిదురించరా", "ఇరుక్కుపో" వంటి పాటలను కట్ చేశారు. కథనాన్ని మరింత తీర్చిదిద్దడానికి ఈ మార్పులు చేశాడు దర్శకుడు రాజమౌళి. ఆర్కా మీడియా వర్క్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు పాత్రలు పోషించారు.